సంక్రాంతికే ఈ రేంజ్ పోటీ ఉంటే సమ్మర్కి ఇంకే రేంజ్లో పోటీ ఉంటుందో చూసుకోండి అంటూ ఈ సంవత్సరం నుంచే రిలీజ్ డేట్లు బ్లాక్ చేసి పెట్టుకుంటున్నారు హీరోలు. ఇప్పటికే కొంతమంది రిలీజ్ క్లాష్ అవుతున్నా ఎవ్వరూ వెనక్కి తగ్గడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. మార్చ్ లాస్ట్ వీక్, స్పెషల్లీ మార్చ్ 26 ఈ డేట్న మాత్రం జరగబోయే క్లాష్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది. మార్చి 26న నాని సినిమా ద ప్యారడైజ్ రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ దగ్గర నుంచి రిలీజ్ చేసిన వీడియోలన్నీ సినిమా రేంజ్ ని నెక్స్ట్ లెవెల్లో చూపిస్తున్నాయి. కెరియర్లోనే కంప్లీట్ మేకోవర్తో ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్న నాని ఈ సినిమా మీద భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెలతో దసరా తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ కొత్త ట్రాన్స్ఫర్మేషన్ యాక్టింగ్ ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది. దీనికి తోడు మరోసారి మార్చి 26నే పాన్ ఇండియా వైడ్ గా సినిమా రిలీజ్ అని అనౌన్స్ చేయడంతో నాని ఏమాత్రం తగ్గేదే లేదని తెలుస్తోంది. నాని మార్చి 26న సినిమా రిలీజ్ అనౌన్స్ చేసేశారు. అయితే ఆ నెక్స్ట్ డేనే రామ్ చరణ్ బర్త్డే నాడు పెద్ది సినిమా రిలీజ్ అవుతోంది. పెద్ది గ్లిమ్స్ రిలీజ్ తోనే చరణ్ క్యారెక్టర్ బుచ్చిబాబు టేకింగ్ కి ఇంప్రెస్ అయ్యారు ఫ్యాన్స్. అదీ కాక గేమ్ చేంజర్ డిజాస్టర్ తో డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ పెద్ది మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. మార్చి 27న రిలీజ్ అయ్యే సినిమా కోసం 1000 కళ్లతో వెయిట్ చేస్తున్నారు. అదే డేట్ కి ముందే నాని రిలీజ్ డేట్ ఇవ్వడం, చరణ్ సినిమా కూడా ఒక్కరోజు గ్యాప్ లో డేట్ అనౌన్స్ చేయడంతో ఇద్దరికీ క్రూషియల్ అయిన ఆ వీకెండ్ కి బిగ్గెస్ట్ క్లాష్ తప్పేలా లేదు. ఇలా ఇప్పటికీ ఈ క్రేజీ సినిమాలు క్లాష్ ఫేస్ చేస్తున్నాయి. మరి ముందు ముందు ఇంకెన్ని సినిమాలు ఈ రిలీజ్ క్లాష్ లో జాయిన్ అవుతాయో ఏంటో అన్నది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే.